మీకు ఏమన్నా వాళ్ళతో ఏమన్నా పరిచయం ఉందా అమ్మా? మా పరిచయం అంటే మా కులపోలే మా వాళ్ళే ఉట్టి ఇట్లా అయిందంటే చూడనీకి వచ్చినాం బిడ్డ. సొంతూరు ఎక్కడమ్మా అది? కర్ణాటక చేయడం దగ్గర రంజాలు. ఓకే ఓకే. అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? బతకనికి వచ్చారు. బతకనికి వచ్చారు. అంటే ప్రధానంగా అప్పు అని తెలుస్తోంది. అప్పు వల్ల ఏదో కట్టలేక ప్రలోభాలు అలా ఏం లేదండి. ఎవరు మాటలు నమ్మదు కానీ అప్పుల వల్ల చదువుంటే వాడు ఎప్పుడో పిల్లలు పెళ్లి చేయకముందే వచ్చేవాడు కదా. పిల్లలు పెద్దగా అయినాక పిల్లలు కన్నా కష్టపడి పెళ్లి చేసింది. ఇద్దరు ఆలమోగాడు, ఒక కొడుకున్నాడు, కొడుకు పెళ్లికున్నాడు. అట్లా చాలంటే ఎప్పుడో వచ్చిపోయాడు కదండి. అలాంటి వాళ్ళు కూతురికే పెళ్లి, కూతురు కొడుకున్నారు, ముగ్గురు కొడుకులు, ఒక్క కొడుకు, ముగ్గురు బిడ్డలు, ముగ్గురు బిడ్డలే పెళ్లిళ్ళు అయినాయి. చేసినాడా? ఓకే. అంటే పెళ్లిళ్ళ వల్ల అప్పులు పాలయ్యాడా? అప్పులు అంటే అందరికి ఉంటాయి కదండి. చిన్న చిన్న అందరు కోటేశ్వరులు కూడా అప్పులు ఉండడు. అందరు ఇలా చేస్తారు కదా. ఇలా చేసుకుని అంటే మేము నమ్మము. అది ఏం కాలేదు. అది కుడిలా ఏమున్నదో మాకు తెలియదు. ఇక అంటే చిన్న బిడ్డని సైతం వాళ్ళు తీసుకెళ్లిపోవాలి వాళ్ళతో పాటు అనే నిర్ణయానికి వచ్చారంటే ఎంత మానసిక వేదన గురై. రాత్రి వచ్చి ఈడ మనకు ఇక్కడ ఇల్లు మారిందంట, ఇక్కడ ఏమో సామాన్ పెట్టిందంట, ఇలా చదువుకోవాలంట. ఈ అమ్మనాయన దగ్గర పండుకొని పొద్దుగా లేసి చదువుకుందాం అనుకున్నారు. తెల్లవారు వరకు భగవంతుడు ఇట్లా తీసుకుపోయిండు. అంటే ఎవరు తీసుకున్నట్టు తెలుస్తుంది? ప్రధానంగా ఒకటేసారి 5 మంది తీసుకున్నారు అంటే నలుగురు. మనం ఇంట్లో ఎవరం లేము కదా బిడ్డ. మనం ఇంట్లో ఎవరైనా ఒకరు బతికింటేనేమో ఇట్లుంటే ఇట్లా తిన్నారు, ఇట్లా చనిపోయారు అంటుండే. వాళ్ళు పండుకున్న 5 మంది పోయిండ్రు. మనకి ఎవరు చెప్తారు? మీతో ఎప్పుడైనా బాధలు పంచుకోవడం మేము పంచగుట్టలు కలుస్తుంటారమ్మా? ఏదైనా విషయంలో కలుస్తుంటారు? మేము పీర్ల పండుగకి వస్తే సంవత్సరానికి ఒకసారి మేము ఆడ కర్ణాటకలో కలిసేవాళ్ళం. అక్కడ మాట్లాడేవాళ్ళం కానీ మాకు తెలియదు కానీ మేము వాళ్ళు ఉన్నారని వాళ్ళు ఏమైనా పెళ్లి చేస్తేనేమో చెప్తే వస్తుంటే మాకు పెళ్లిళ్ళకి చెప్పలేము, మేము రాలేము. అసలు ఎలా ఉంటారమ్మా వాళ్ళు? అందరూ బాగానే ఉంటారు. ఇంట్లో కలహాలు గానీ గొడవలు గానీ అందరి ఇళ్ళు ఉంటాయండి. చిన్న చిన్న గొడవలు ఎవరికి లేక అందరికి ఉంటాయి కానీ ఇట్లా పెద్ద గొడవలు చేసుకొని ఇట్లా చేసుకునే వాళ్ళు అయితే కారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇద్దరు అందరు మంచి వాళ్ళే. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? 4 months అయ్యింది. మీరు వచ్చి 4 months అవుతుంది. ఓకే ఓకే. వీళ్ళు ఎప్పుడు మీరు రాకముందు నుంచి 4 years నుంచి ఉంటారు. 2.5 years నుంచి ఉంటారు. ఎలా ఉండేవాళ్ళు వారు మీతో? బాగానే ఉంటారు. మా రిలేషన్ వాళ్ళు కూడా. ఓకే ఓకే. మీరంతా ఒకటే అంటే వాళ్ళది మా వైఫ్ అయినా కర్ణాటక అన్నట్టు రిలేషన్. మామ అవుతారు మా వైఫ్. ఏం చేస్తుంటారు వీళ్ళు? మామూలుగా వీళ్ళ దినచర్య ఏంటి? ఎలా ఉంటది దినచర్య? నిద్ర లేస్తే అసలు మా పెద్దమ్మ పొద్దున మార్నింగ్ లేస్తుంది. పెద్దమ్మని పిలుస్తారు మీరు? పిలుస్తాం. లేచి స్కూల్ ఉంటది, బస్కి వెళ్ళిపోతుంది కిన్నర్గా. సాయంత్రం మధ్యాహ్నం కూడా అక్కడ టిఫిన్ తీసుకెళ్తుంది. అక్కడనే ఉంటుంది. అక్కడ బస్ క్లీనర్. స్కూల్ పిల్లలకి తీసుకెళ్లి దింపి మళ్ళీ ఎక్కించుకోవడం వల్ల అట్లా దింపి మళ్ళీ వచ్చేస్తారు. సాయంత్రం 5-6 గంటల వరకు కూడా వచ్చేస్తారు ఇంటికి. ఇక్కడనే ఉంటారు. ఇక ఆయన మా పెద్దప్ప అయితేనేమో ఆయనకి ప్రజెంట్ పని ఏం చేస్తారు. ఇంతకుముందు మేస్త్రి చేస్తుండే, వర్క్ ఉంటే చేస్తారు, ఇంటి దగ్గర ఉంటాడు. రైట్. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన లక్ష్మయ్య ఓకే. వాళ్ళ అల్లుడు కూతురు ఏ టైంలో వస్తారు? ఎవరెవరు ఉంటారు అసలు ఈ టైంలో ఎక్కువగా ఇక్కడ? వీళ్ళిద్దరే ఉండేవాళ్ళండి. లక్ష్మయ్య వాళ్ళ కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు మొన్న వచ్చారు. అయితే వాళ్ళు పక్కన రూమ్ తీసుకున్నారంట. రాత్రి సామాన్ కూడా అక్కడ షిఫ్ట్ చేశారు. వచ్చి వేరే దగ్గర నుంచి అక్కడ షిఫ్ట్ చేసుకొని ఈరోజు పొద్దున్న లేచి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు ఎవరికి కూడా. మేము వచ్చేసరికి అన్ని బాడీలు ఇక్కడ ఉన్నాయి. మేము ఇక్కడ ఉన్నాం, బాచిపల్లిలో ఉంటాం. ఇక్కడ జరిగింది అనేసరికి మేము వచ్చాము ఇక్కడికి. సో మామూలుగా ఎలా మాట్లాడుతున్నాడు? కాకపోతే ఆయన 18వ తారీఖు వేరే మ్యారేజ్ ఉందంటే అక్కడికి వెళ్ళాడు. ఇంకా రాలేదు వాడు. వాడికి తెలియదు తెలీదా అసలు? ఓకే ఓకే. ఇప్పుడు చెప్పినాము. అయితే బయలుదేరండి, వస్తున్నాడు. సో అమ్మా ఇక్కడ వాళ్ళు ఎప్పటి నుంచి మీకు పరిచయం ఉందా వాళ్ళతో? మేము ఇక్కడ వచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయిందా? అంత పరిచయం లేదు ఇక్కడ గల్లీలో మాకు. వాళ్ళు బాగానే ఉంటారు. ఎవరితో వచ్చిన కానీ అయితే బాగానే ఉంటారు, కొట్లాడుతూనే ఉంటారు. అంటే మీకు ఎప్పుడు వాళ్ళు ఎదురుపడే వాళ్ళు? ఎప్పుడైనా ఎదురుపడే వాళ్ళు? ఎలాంటి సందర్భాలు? అంటే నీళ్లు పట్టుకునేటప్పుడు కానీ ఇలాంటప్పుడు ఏదైనా ఎదురుపడే వాళ్ళ? ముఖాముఖి పలకరించుకునే వాళ్ళ? తిన్నరా అని అంటున్నాయి. అంతే. మీరేం చేస్తుంటారు తల్లి ఇక్కడ? నేను ఇక్కడ అవునా? ఓకే 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 ఓకే. వాళ్ళు డ్యూటీకి పోయేటోళ్ళు 6కి వచ్చి డోర్ కొడుతుంటే లేసలేరు. ఇక్కడ వాళ్ళందరూ డోర్ కొడుతుంటే ఇంకా ఊరుకున్నారు. మీరు ఎప్పుడు డోర్ కొడుతున్నారు అని శబ్దాలు వచ్చినాక లేచారు మీరు? ఏమవుతుందని? 6:30కి చూసినాము పొద్దున. అయితే వాళ్ళ అల్లుడు మేము పోయేటోళ్ళు డ్యూటీకి వచ్చేటోళ్ళు వచ్చి మాట్లాడుతుంటే లేసలేరు అంటారు. కిటికీలకి ఒక ఆయన వచ్చి కొడుతుంటే కుక్కలు లేసలేదు. వాళ్ళ అల్లుడు బిడ్డ వచ్చి డోర్ వల్ల కొట్టి నేను చెప్పిస్తా ఒకవేళ ఉన్నారని ఏమన్నా అంటే అని చెప్పి ఇంకా డోర్ వల్ల కొట్టేసిండు. తీసుకొచ్చి బయట వారేసిన. అందరు చచ్చిపోయినా అన్నారు. అంతే. అంటే ఏమనుకున్నారు ఫస్ట్ బయట పడంగానే? ఏమనుకున్నారు అందరూ? ఎలా ఆలోచించారు? ఏమైందని అనుకున్నారు?
అనుకున్నప్పుడు విషయం ఏమైనా తాగిన రోజు చచ్చిపోయిన అనుకుంటున్నారు అప్పుడు బాధ ఉందని ఓకే అట్లా అనుకుంటున్నారు కొంతమంది ఫుడ్ పాయిజన్ అయిందని అట్లా ఓకే అంటున్నారు. 2 రకాలు వినిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఎవరైనా దబాయించడం కానీ, లక్ష్మయ్య డబ్బులు ఎప్పుడు ఇస్తావని ప్రలోభ పెట్టడం కానీ, గట్టిగా ఫోర్స్ చేయడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ ఎవరైనా ఉన్నారమ్మా? ఎవరైనా వచ్చారు ఇక్కడికి? ఎవ్వరాలే. వాళ్ళ కాడికే సాయంత్రం డ్యూటీకి వచ్చి వండుకొని తినేది అనుకున్నారు అంతే. అంతేనా? అంతే, ఇంకెవరితో మాట్లాడలే ఎక్కువ. వాళ్ళు 9కో 11కో అనుకున్నారంట. వాళ్ళతో బిడ్డలతో వచ్చి ఇంకా అప్పుడే అనుకొని పోయింది ఎవరు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ. వాళ్ళు నిన్న మన వాళ్ళ బిడ్డ అల్లుడు వచ్చి నిన్ననే ఉన్నారు. ఈయన అనుకుంటా అని చెప్పి ఈయన అనుకుంటే ఇంక చచ్చిపోయాడు. ఇక్కడే ఉంటారమ్మా? లింగంపల్లిలో ఉంటారా? ఎట్లా మీకు ఏమైనా బంధువుల తల్లి? మా అమ్మ. ఓకే ఓకే, మీరు ఓకే. ఏంది ఎట్లా? అయ్యో ఏమి అసలు చెప్పండి అమ్మా. అసలు ఫుడ్ పాయిజన్ అయిందని అంతా చెప్పారు, ఇంకేం చెప్పలేదు. ఎవరు చెప్పారు తల్లి ఫుడ్ పాయిజన్? మా వదిన వాళ్ళు పక్కన ఉంటారు ఇక్కడ. వాళ్ళు కాల్ చేశారు, 8:30 కాల్ చేశారు. ఇప్పుడు రాత్రి పొద్దున? ఓకే ఓకే, 8:30 కాల్ చేశారు అంతే. అంటే రాత్రి ఎవరో వచ్చారంట కదమ్మా, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అనేసరికి. అక్క వచ్చింది, మా పెద్దక్క వచ్చింది. పెద్దక్క కళ్ళు తిరుగు ఇప్పుడు బాగానే ఉందమ్మా, నువ్వు వెళ్ళిపో ఇంటికి, అక్కడ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పిండ్రంట. మాకు వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోగానే ఇంకేం చేసుకున్నా తెలియదు. అలా చేసుకున్న వాళ్ళు అయితే అసలు కాదు. నమ్మకం ఉందా అమ్మా? అదేంటమ్మా? అది మా అక్క పెళ్లిది ఒకటే ఉంది, దానికి అప్పు 1,00,000 ఉంది. 1,00,000కి ఎవరు భయపడి సూసైడ్ చేసుకోరు కదా సార్. ఇంకా అలా ఏం లేదు, సూసైడ్ అయితే ఏం చేసుకోలేరు. బాధలు ఎప్పుడైనా పంచుకున్నారా? నీకు కాల్ చేసి ఎప్పుడైనా మాట్లాడడం కానీ చెప్పడం కానీ? మామూలుగా మాట్లాడతారు కానీ బాధలు అయితే ఏం చెప్పలేరు. అలాంటివి ఏం లేదు. అలాంటివి కూతుర్లకు చిన్నపిల్లలకి కదా చెప్పొద్దని ఇంకా మాకేం చెప్పేది కాదు. ఎప్పుడు వచ్చారు తల్లి వలస ఇక్కడికి? ఎప్పుడు వచ్చారమ్మా మీరు? 8:30 మార్నింగ్. నేను అంటుంది అట్లా కాదు, మీ కుటుంబం అంతా మీరంతా బంధువులందరూ కర్ణాటక అంటే కదా మీ స్వస్థలం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పైన అవుతుంది. మేము అక్కడ రెడ్డి అది వికాస్ స్కూల్ సైడ్ ఉంది వాళ్ళము. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల పైన ఉంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలా చేసుకో. సో మీ ఫ్యామిలీ ఎక్కడ ఎట్లా ఏం చేస్తుంటారు తల్లి? మా అమ్మ స్కూల్ స్కూల్ డ్రైవర్. ఓకే, వికాస్ స్కూల్లో. ఓకే, అదే స్కూల్లో పని చేస్తారంట కదా అందరు? అదే స్కూల్లో పని చేస్తారు. ఇక్కడ పక్కన ఉన్న ఆంటీ, అక్కడ మా వదిన వాళ్ళు చాలా మంది అక్కడ. జీతం ఎంత ఉంటుంది తల్లి? 8,000 ఇస్తారు. మా అమ్మ ఇంకా బయట పని చేసుకునేది అలా అని 4 ఇంట్లో పని చేసుకునేది. ఇంకా హ్యాపీగానే బాగానే ఉన్నారు. 10 days ముందు బాగానే మాట్లాడారు. నీ దగ్గరకు వస్తాం అమ్మ, ఎన్ని రోజులు రాలేము, వచ్చి నీ దగ్గర మాట్లాడి పాపను చూసి వెళ్తామని చెప్పారు. చెప్పి సరే అమ్మ మీరు వచ్చేటప్పుడు ఫోన్ చేయండి, నేను బావని పంపిస్తా, లేకపోతే మీరే తమ్ముడిని తీసుకుని రండి అంటే, సరే అమ్మ తమ్ముడితో నన్ను వస్తాము, బావని పంపి అని చెప్పాను. ఇంకా బాగానే మాట్లాడింది. మార్నింగ్ లేసే వరకు మార్నింగ్ కాల్ చేశారు. 8:30 కాల్ చేస్తే ఇలా జరిగిందమ్మా అని మా వదిన వాళ్ళు కాల్ చేస్తే, చిన్న బాబు బాబు అలా జరిగింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.